నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. చిరంజీవి గారు దాసరి నారాయణరావు గారి మధ్య తెలియకుండా ఏదో దూరం పెరిగిపోయింది, ఆ దూరం కాస్త అలానే కంటిన్యూ అయిపోయింది అంటూ రకరకాలుగా వినడం జరిగింది. మన ఛానల్లో కూడా దానికి సంబంధించి క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాం. బట్ ఈ మధ్యకాలంలో ఒక వీడియో చిరంజీవి గారిని ప్రమోట్ చేసిన వాళ్ళలో నేను ఒకడిని, ప్రతి ఈవెంట్లో ప్రతి దగ్గర చిరంజీవి నెంబర్ 1 అంటూ చెప్పిన వ్యక్తి నేను అంటూ ఒక ప్రముఖ ఛానల్లో దాసరి నారాయణ గారు చెప్పిన వీడియో ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది. దానికి సంబంధించి మనకు ఆ సోర్స్ అనేది మన దగ్గరికి రావడం జరిగింది. అదేంటి మీరు ఒకలా చెప్పారు, దీంట్లో దాసరి నారాయణ గారు ఇంకోలా చెప్పారు, మరి చిరంజీవి గారికి ఆయనకి లంకేశ్వర్ దగ్గర నుంచి అంతకుముందు కూడా కొంత గ్యాప్ అయినా సరే ఫంక్షన్లోకి వచ్చేవాళ్ళు ఇలాంటి రకరకాలు చెప్పారు. మరి నేను ప్రతి ప్రమోషన్లో ప్రమోట్ చేశానని నేను చెప్తున్నారు, ఏది వాస్తవం అంటూ అడగడం జరిగింది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సండి. ఆల్మోస్ట్ ఆల్ పొలిటికల్గా విభేదించారు, సినిమాల పరంగా కొంత గ్యాప్ అనుకోకుండా పెరిగిపోయింది. అనేక రకాల కారణాలు తెలిసినవి కొన్ని చెప్పకూడనివి కొన్ని ఉంటాయి, అది మనం ఎవరం కాదనిలేని విషయం. ఈ నేపథ్యంలో లంకేశ్వర్ తర్వాత కంప్లీట్గా చెడిపోయింది అనేది అప్పటికి జరిగిపోయింది, విన్నది. బట్ ఒక ప్రముఖ ఛానల్లో చాలా స్పష్టంగా అసలు చిరంజీవిని ప్రమోట్ చేసిందే నేనయ్యా, ప్రతి ఈవెంట్లో ప్రతి దగ్గర ప్రతి చోట దాసరి నారాయణరావు గారు ఆన్ స్టేజ్ ఆఫ్ ద రికార్డ్ కదా, ఆన్ రికార్డ్ ఇది ఆ ఇంటర్వ్యూలో చాలా క్లియర్ గా చెప్పారు. ఆ వీడియో కూడా చిరంజీవి తర్వాతే 1 to 10 చిరంజీవి, అదే కదా, అదే చూసాను. అదే అది మనకు ఆ సోర్స్ ఒకరు పంపించారు, అది మీకు నేను పంపించాను. ఏంటి మరి దాసరి నారాయణరావు గారు చెప్పిన కమెంట్స్లో చిరంజీవి గారిని ఆయనే ప్రమోట్ చేశారా, చిరంజీవి గారిని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందంటారా, ఏంటి అసలు? హాస్యాస్పదమైన విషయం అండి. ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు చిరంజీవి గారికి ఆయనకి బంధుత్వం అన్నమాట వాస్తవం. దాసరి నారాయణరావు గారు మేనల్లుడు కేఎస్ హరి గారు చిరంజీవి గారి పిన్ని గారిని వివాహం ఆడారు, మణి గారిని. వాళ్ళకు ఒక పాప మానస, యుఎస్లో ఉంటుంది ఆ అమ్మాయి. కేఎస్ హరి గారు బంధువు అయిన తర్వాత చిరంజీవి గారికి కేఎస్ హరి గారిని తన సినిమాలకు చిరంజీవి గారు సినిమాటోగ్రాఫర్గా ఎంచుకోవటం, ఒక సినిమా లోక్ సింగ్ గారు చేస్తే ఒక సినిమా కేఎస్ హరి గారు చేసేటటువంటి ఒక పరిస్థితి. అట్లా వాళ్ళ అనుబంధం కొనసాగుతూ వచ్చింది. దాసరి నారాయణరావు గారు ఏంటంటే, సినిమా పరిశ్రమకు సంబంధించిన అన్ని ఈవెంట్స్లో, అది ప్రారంభోత్సవం కావచ్చు, సత్యదినోత్సవం కావచ్చు, దాసరి నారాయణరావు గారు ఏంటంటే ఆ పెద్దరికాన్ని ఆయన ఆపాదించుకున్నారా, ఆ పెద్దరికం ఆయనకు ఆపాదించారా? ఇటీవల జరిగినటువంటి దాసరి నారాయణరావు గారి జన్మదిన మహోత్సవ సందర్భంగా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ముఖ్యులందరూ కలిసి దాసరి నారాయణరావు గారి జన్మదిన వేడుకలని డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ కానీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ వాళ్ళందరూ నిర్వహించిన తీరు మనం చూసాం. వాస్తవానికి దాసరి నారాయణరావు గారు తొలినాళ్ల నుంచి ఏంటంటే, ఆయన పరిచయం చేసిన నటుల పట్ల, ఆయన దగ్గరకు వెళ్ళి అవకాశాలు కోరి అవకాశాలు పొందినటువంటి వాళ్ళ పట్ల ఒక సానుకూల దృక్పథంతో దాసరి నారాయణరావు గారు వ్యవహరిస్తూ, మోహన్ బాబు గారు కావచ్చు, మురళీమోహన్ గారు కావచ్చు, ఆర్ నారాయణమూర్తి గారు కావచ్చు, ఇట్లా వీళ్ళని పూర్తి స్థాయిలో ప్రోత్సహించడమే కాకుండా ఇంకా ఎంతోమంది నూతన నటీనటులు. స్వప్న అని ఒక సినిమా తీశారు, నాకు చాలా ఇష్టం ఆ సినిమా. రాజా, స్వప్న, రామ్జీ, వీళ్ళందరూ, చాట్ల శ్రీరాములు గారి అద్భుతమైన పాత్ర, చాలా అంకితం నీకే అంకితం, అందులోనే ఆ పాట చాలా బాగుంటుంది సినిమా. అలాగే జయప్రద గారి సోదరుడు రాజ్బాబు అంటారు, వాళ్ళందరూ ఈ మధ్య ఆయన కాలం చేసినట్టున్నారు. వీళ్ళందరూ నటించిన సినిమా చాలా బాగుంటుంది స్వప్న సినిమా. నూతన నటీనటులను పరిచయం చేయటం, ఇది స్వర్గం నరకం నుంచి ఆయనకున్నటువంటి అలవాటు. అన్నపూర్ణ గారిని మరి పరిచయం చేసింది దాసరి. అట్లా నూతన నటీనటులను పరిచయం చేసినటువంటి ఘనత దాసరి నారాయణ గారికి దక్కుతుంది. అవకాశాల కోసం బంధువు కాకముందు దాసరి నారాయణరావు గారిని కలిసి, లేదు ఈ పాత్ర ఫలానా మోహన్ బాబు వేస్తున్నాడు, లేకపోతే ఫలానా మరొకరికి అవకాశం ఇస్తున్నాను అని దాసరి నారాయణరావు గారు చెప్పిన తర్వాత వెనుదిరిగి వచ్చిన చిరంజీవి గారు ఎవరిని అవకాశాలు కోరకుండా, చిరంజీవి గారు ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా, మీరు చెన్నైలో ప్రొడక్షన్ ఆఫీసులు లాంటివి చూశారో చూడలేదు నాకు తెలియదు, నేను ప్రొడక్షన్ హౌసెస్ నేను చూశాను, నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ హౌసెస్ నేను చూశాను. అక్కడ మీకు ఏంటంటే, ప్రొడక్షన్ ఆఫీసులకి ఆర్టిస్టులు అనేటటువంటి వాళ్ళు ఫోటో ఆల్బమ్స్ పట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా ఇవాళకి ఆ కల్చర్ ఉంది. కాకపోతే ఇవాళ ఏంటంటే, ఇవాళ అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఐఫోన్స్ ఉన్నాయి కాబట్టి
అసిస్టెంట్ డైరెక్టర్స్కి, అసోసియేట్ డైరెక్టర్స్కి వాళ్ళకి ఏంటంటే దిస్ ఈజ్ మై ఆడిషన్, నేను ఇట్లా పెర్ఫామ్ చేశాను, ఇట్లా నటించాను, రీల్స్ పంపించడం, ఫోటోగ్రాఫ్స్ పంపించడం, వాళ్ళు డైలాగులు వాట్సాప్ చేస్తే వాళ్ళ డైలాగుల్ని పెర్ఫామ్ చేసి పంపించడం అంటే ఒక మోడర్న్ కల్చర్లో ఉన్నాం. కానీ హైదరాబాద్ పరిశ్రమ వచ్చిన చాలా కాలం మీరు నమ్మరు సంజయ్ గారు, ఖడ్గం సినిమా విడుదలైన తర్వాత పృథ్వీ గారికి ఏ స్థాయిలో 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారికి ఏ స్థాయిలో పేరు వచ్చింది. అవును, 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారి ఖడ్గం తర్వాత ఆయనకి వాస్తవంగా అది ఇట్స్ ఏ బ్రేక్ త్రూ. ఖడ్గం అనే సినిమా పృథ్వీ గారికి బ్రేక్ త్రూ తర్వాత కూడా పృథ్వీ గారు ఆల్బమ్ తీసుకుని ప్రొడక్షన్ హౌస్కి వచ్చారు. ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ ఆయనకి గుర్తింపు వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు నన్ను గుర్తుపడుతున్నారు కాబట్టి నేను ప్రొడక్షన్ హౌస్కి వెళ్తే నన్ను గుర్తుపట్టి వేషాలు ఇస్తారు, నాకు ఆల్బమ్ పట్టుకొని పృథ్వీ గారు తిరిగేవారు. ఓకే, మీకు అర్థమైంది కదా. అలాంటి అవసరం చిరంజీవి గారికి ఏ రోజు రాలా. ఆయన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అందులో ఆయన సెలెక్ట్ అయిన రోజు నుంచి ఆ సెలక్షన్ కమిటీలో దాసనారాయణరావు గారు ఉన్నారు. ఆయన చిరంజీవి గారు ఎవరో కూడా తెలియదు, కొడదెల్లి శివశంకర్ వరప్రసాద్ ఎవరో దాసనారాయణరావు గారికి తెలియదు. 7 సీట్లు ఉన్నాయి, 7 సీట్లలో 1 ఫిమేలు 6 మేలు, 6 సెలెక్ట్ చేయాలి. ప్రిన్సిపాల్ వైజీపీ గారు, పుల్లయ్య గారు, దిగ్దర్శకులు పుల్లయ్య గారు, కె విశ్వనాథ్ గారు, దాసరి గారు, డివిఎస్ రాజు గారు సెలెక్ట్ చేయాలి. లక్ష్మీ కనకాల గారు, దేవదాస్ కనకాల గారు, చిరంజీవి గారు కూడా సెలెక్ట్ అయ్యారు. ఆయన పేరు కూడా చిరంజీవి కాదు అప్పటికి. ఓకే, ఆ తర్వాత ఏంటంటే చిరంజీవి గారు మొదటి సినిమా ఏదైతే ఆయన ఒప్పుకున్నారు, పునాది రాళ్ళు ఆలస్యం అవటం, ప్రాణం ఖరీదులో వెంటనే అవకాశం రావటం, ఒక నూతన నటీనటులకు అవకాశం ఇవ్వాలని క్రాంతికుమార్ గారు అనుకున్న తర్వాత అప్పుడు నరసయ్య పాత్రకి చిరంజీవి గారు ఎంపికయ్యారు. నరసయ్య పాత్ర పేరు, ప్రాణం ఖరీదులో ఆయన పాత్ర పేరు. రేష్మిరాయ్ గారిని ఆవిడ ఒరియా నటి, ఆవిడ చేశారు చిరంజీవి గారి పక్కన పేరు. అక్కడి నుంచి ఏంటంటే ప్రాణం ఖరీదు ప్రివ్యూ చూసి బాపు గారు, తర్వాత బాలచంద్ర గారు, వీళ్ళందరూ కూడా చిరంజీవి గారిని వెంటనే తమ సినిమాల్లోకి తీసుకోవటం మొదలుపెట్టారు. మన కోతల రాయుడు మొగుడు కావాలంటే సినిమాలు ఆయనకి స్టెప్పింగ్ స్టోన్స్ లాగా ఉపయోగపడ్డాయి. మన ఊరి పాండవులు, శ్రీరామ బంటు, ఇది కథ కాదు, ఇవన్నీ కూడా ఈ సినిమాలన్నీ హిట్ అయ్యి ఆయన కెరీర్కి ఒక దశని నిర్దేశించాయి. 80ల నాటికి వచ్చేటప్పటికి పున్నమనాగ లాంటి సినిమా ఫస్ట్ ఫిలింఫేర్. అట్లాగా ఆయన దూసుకుంటూ వెళ్ళిపోయారు. 81 వచ్చేటప్పటికి న్యాయం కావాలి మొదలుకొని చట్టానికి కళ్ళు లేవు లాంటి ఈ కమర్షియల్ సినిమాల ఈ విజృంభణలో నేను దాసనారాయణరావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను నటించాలనుకుంటున్నాను, నాకు వేషం ఇవ్వండి అని చిరంజీవి గారు అడగటం. కానీ చిరంజీవి అనే నటుడు చాలా బాగా చేస్తున్నాడు కాబట్టి నేను నా సినిమాలో చిరంజీవికి వేషం ఇవ్వాలని దాసనారాయణరావు గారు కానీ అనుకొని ఉండరు. ఇస్తే బాగుంటుందేమో, ఆయన ఎందుకు నా గురించి ఆలోచించటం లేదు చిరంజీవి గారు అనుకుని ఉండవచ్చు ఒక దశలో. ఎందుకంటే వీళ్ళందరూ నాతో చేస్తున్నారు, దర్శకులందరూ నాతో చేస్తున్నారు, దాసనారాయణరావు గారు కూడా నాతో చేస్తే బాగుంటుంది. ఇక్కడ చిరంజీవి గారి అదృష్టం ఏంటంటేనండి, 81లో ఆయనకి 81 వచ్చేటప్పటికి ఏంటి, ఒకవైపు అప్పటికి బాపు గారు, బాలచంద్ర గారు, ఈరంకి శర్మ గారికి ఒక్క కాటుకు చెప్పు దెబ్బ, మామూలు పాత్ర కాదు చిరంజీవి గారిది. మనకు అసలు ఎంత వెళ్ళని పండించారంటే మనం స్క్రీన్ మీదకి వెళ్ళి చిరంజీవి గారిని చంపేద్దాం అనిపిస్తుంది, అంత వెళ్ళని పండించారు. మాధవ్ గారి హీరోయిన్ ఎక్స్ట్రాడినరీ విలన్ అనమాట ఒక్క కాటుకు చెప్పు దెబ్బలో. ఈరంకి శర్మ గారు 2 సినిమాలు చేశారు, సీతాదేవి అని ఇంకో సినిమా చాలా బాగుంటుంది. మనం చిరంజీవి గారి బిగినింగ్ డే సినిమాల గురించి ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే వెరీ బిగినింగ్ డేస్లో ఒక అద్భుతమైన పాత్రలు వచ్చాయి ఆయనకి. డైలాగ్ చెప్పగలిగినటువంటి నటుడు, డాన్స్ చేయగలిగినటువంటి నటుడు, ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వమన్నా ఇవ్వటానికి ఆలోచించకుండా, వెరవకుండా, సంకోచించకుండా ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగినటువంటి నటుడు. ఎందుకంటే ఆయన తయారైనటువంటి నటనాలయం, అటువంటి నటనాలయంలో తయారై వచ్చారు చిరంజీవి గారు. అక్కడే రజనీకాంత్ గారు తయారయ్యారు, అక్కడే రాజేంద్ర ప్రసాద్ గారు తయారయ్యారు, అక్కడే నాజర్ గారు తయారయ్యారు. అటువంటి శిక్షణాలయం నుంచి చిరంజీవి గారు వచ్చారు కాబట్టి ఆయనకున్నటువంటి తపన కావచ్చు, అంకితభావం కావచ్చు. ఈ తపన అనే పదం ఎందుకు ఉపయోగించానంటే, తపన అనే ఒక పదం ఉపయోగించే ఇక్కడ నేను మీకు పునాది రాళ్ళు సినిమా షూటింగ్ జరుగుతుంది. పిఎస్ నివాస్ గారు సినిమాటోగ్రాఫర్. ఒక సీను మీరు ఇలా నడుచుకుంటూ వస్తారు, నడుచుకుంటూ వచ్చి ఇక్కడ మాట్లాడతారు అంటే చిరంజీవి గారు అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, బాబు దీనికి ముందు సీన్ ఏంటి అని అడిగారు చిరంజీవి గారు. దీనికి ముందు సీన్ ఏంటి, ప్రీవియస్ సీన్ ఏంటి అంటే, ఏమి లేదండి మీరు పొలంలో పని చేసి ఉంటారు, పొలంలో పని చేసి ఇక్కడికి వస్తారు, ఇంటి దగ్గరకు వచ్చి ఇక్కడ మీరు పొలం పని చేసుకుని ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చి మీరు ఇక్కడ మాట్లాడబోతున్నారు, అది సీన్ అంటే. సీన్ స్టార్ట్ కెమెరా అనే టైంకి పిఎస్ నివాస్ గారు, దర్శకుడు గోడపాటి రాజ్ కుమార్, చిరంజీవి గారు అక్కడ ఉన్నటువంటి గడ్డివామం దగ్గరికి వెళ్ళి ఆ గడ్డి అవి తీసుకుని నెత్తి మీద కొన్ని, చేతుల మీద కొన్ని వేసుకుని పొలంలో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు ఎటువంటి బాడీ లాంగ్వేజ్ని ప్రదర్శిస్తారో అటువంటి బాడీ లాంగ్వేజ్ని చిరంజీవి గారు ప్రదర్శించారంట. లేదా దుంపుకొని పని చేసి అప్పుడే వచ్చాడు. పిఎస్ నివాస్ గారు చూశారు సినిమాటోగ్రఫర్, చిరంజీవి గారు పిలిచి అడిగారంట,
ఎందుకు అలా చేశాడు సార్, ప్రీవియస్ సీన్లో పొలంలో పనిచేసి వచ్చే సీన్ అన్నారు, అది కరెక్ట్గా అది ఉండాలి కదా, అందుకంటే ఇదే శ్రద్ధ ఉంటే నిన్ను ఎవ్వరు ఆపలేరు, నువ్వు గొప్ప ఆర్టిస్ట్ అవుతావు అని చెప్పాడంట ఆయన సినిమాటోగ్రాఫర్. ఇటువంటి శ్రద్ధ, భక్తి, భయము చిరంజీవి గారిని మెగాస్టార్ని చేశాయి. దాసనారాయణరావు గారు చేశారు. అల్లు అరవింద్ గారు ఎక్కువ సినిమాలు తీసి అల్లు అరవింద్ గారే చిరంజీవి గారిని తీర్చిదిద్ది, అల్లు అరవింద్ గారు ఎటువంటి సినిమాలు చిరంజీవి గారు చేస్తే ఆయన సూపర్ స్టార్ అవుతాడు, మెగాస్టార్ అవుతాడు, సూపర్ మెగాస్టార్ అవుతాడని ఊహించారు. ఇవన్నీ కాదండి. చిరంజీవి గారు తనను తాను తీర్చిదిద్దుకున్నటువంటి నటరాజు. చిరంజీవి గారి గాడ్ ఫాదర్ ఎవరు మీరు అడిగితే నేను చెప్పే పేరు చిరంజీవి గారి గాడ్ ఫాదర్ చిరంజీవి. ఓకే. ఎవ్వరు చిరంజీవి గారి గాడ్ ఫాదర్స్ లేరు. ఆయన గైడ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, తొలినాళ్లలో గైడ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక క్రాంతి కుమార్ గారు గైడ్ చేశారు, ఒక జయకృష్ణ గారు మా చిరంజీవి అని భుజం మీద వేసుకుని చిరంజీవి గారికి ఈ సినిమాలో ఆ వేషం పడితే బాగుంటుంది, ఆ దర్శకుడి సినిమాలో ఈ పాత్ర పడితే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది ఒక జయకృష్ణ గారు. చిరంజీవి గారు డేట్లు చుట్టం మొదలుపెట్టిన తర్వాత ఎస్పి వెంకన్న బాబు అనే ఆయన, శ్రీపతి పండితారాధ్యుల వెంకన్న బాబు అనే ఆయన చిరంజీవి గారికి సంబంధించి ఆయన ఏ డైరెక్టర్కి, ఏ ప్రొడక్షన్ హౌస్కి, ఏ ప్రొడ్యూసర్కి డేట్లు ఇస్తే, ఎన్ని రోజులు డేట్లు ఇస్తే చిరంజీవి గారితో వీళ్ళు సరైన సినిమా తీస్తారు అనేటటువంటి నిర్ణయం ఎస్పి వెంకన్న బాబు గారు ఆయన చేశారు. చిరంజీవి గారికి ఏంటంటే 81 వచ్చే నాటికి ఆయనకు కోదండరామిరెడ్డి గారి రూపంలో ఒక దర్శకుడు దొరికాడు చిరంజీవి గారికి. ఆకలి మీద ఉన్న కోదండరామిరెడ్డి గారికి చిరంజీవి అనే ఒక హీరో దొరికాడు. అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి తెలుగు సినిమాని కమర్షియల్గా కొత్త బాట పట్టించారు. అంత క్రితం తెలుగు సినిమాని కమర్షియల్గా కొత్త బాట పట్టించినటువంటి వాళ్ళు హీరో కృష్ణ గారు, డైరెక్టర్గా కేఎస్ఆర్ దాస్ గారు. దానిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన వాళ్ళు చిరంజీవి గారు, కోదండరామిరెడ్డి గారు. ఓకే. ఆ క్రమంలో రాఘవేంద్రరావు గారు తోడయ్యారు, రవిరాజ పినిశెట్టి గారు తోడయ్యారు, విజయబాబు నాయుడు గారు తోడయ్యారు చిరంజీవి గారికి. ఒక కేఎస్ రామారావు, ఒక కే దేవీవర ప్రసాద్, ఒక విజయబాబు నాయుడు లాంటి నిర్మాతలు చిరంజీవి గారు చుట్టూ చిరంజీవి గారితో ఇలాంటి సినిమాలు చేయాలి, ఒక టి త్రివిక్రమరావు గారు, ఇట్లా ఒక సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఏర్పడి తక్కువ సినిమాలు తీసినప్పటికీ ఏడిది నాగేశ్వరరావు గారు, కైకాల నాగేశ్వరరావు గారు వాళ్ళు ఇట్లా చిరంజీవి గారి చుట్టూ ఒక ఆరోగ్యకరమైనటువంటి నిర్మాతలు, ఆరోగ్యకరమైన పోటీతో నువ్వు 100 రోజుల సినిమా ఇస్తే నేను 125 రోజుల సినిమా ఇస్తాను, నువ్వు 125 రోజుల సినిమా ఇస్తే నేను 150 రోజుల సినిమా ఇస్తాను, ఒకరికొకరు పోటాపోటీగా సినిమాలు తీసుకుంటూ తనను తాను చిరంజీవి గారు తీర్చిదిద్దుకుంటూ ఆయన శిఖరం మీదకు వెళ్ళి ఆ శిఖరం మీద చిద్విలాసంగా అధిరోహించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు. ఒక్కసారి మన ప్రేక్షకుల కోసము దాసనారాయణ గారు అంటే నారాయణరావు గారు ఏమన్నారు అనేది, అంటే ఇంతసేపు మాట్లాడుతున్నాం, ఎక్కడ సోర్స్ అనేది అడుగుతారు కాబట్టి ఒకసారి వినిపించే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. నెంబర్ 1 to 10 చిరంజీవి అంటే మిగతా హీరోలు అందరూ అయ్యారు. అంటే ఆ రేంజ్కి నేను ప్రమోట్ చేశాను. అతను ఎందుకు నేను తగ్గిస్తాను? చిరంజీవి ఇది నాకు చాలా అత్యంత ఆసక్తికరమైనటువంటి స్టడీ అండి. దీని మీద నాకు కొంత అధ్యయనం ఉంది. ఒక దశ దాటిన తర్వాత 1984, 85 విజేత సినిమా దగ్గర నుంచి ఏంటంటే దాసనారాయణరావు గారు చిరంజీవి గారి సినిమాల తాలూకు శతదినోత్సవ వేడుకలకి సభాధ్యక్షత వహించడం, లేకపోతే ముఖ్య అతిథిగా పాల్గొనటం, జ్ఞాపికల్ని బహుకరించడం అనేది ఒక సంప్రదాయంగా ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ఏమైందంటే తలవని తలంపుగా ఏంటంటే విశ్వనాథ్ గారిని పిలుస్తున్నామా, దాసరి గారిని పిలుస్తున్నామా, లేకపోతే రాఘవేంద్రరావు గారిని పిలుస్తున్నామా. కొన్ని సినిమాలకి దిలీప్ కుమార్ గారు వచ్చారు, కొన్ని సినిమాలకు రాజ్ కపూర్ గారు వచ్చారు. అవును. అట్లాగా కొన్ని వేడుకలకి శివాజీ గణేషన్ గారు వచ్చారు, ఎన్టీ రామారావు గారు కొన్ని వేడుకలకు వచ్చారు, నాగేశ్వరరావు గారు కొన్ని వేడుకలకు వచ్చారు, శోభన్ బాబు గారు కొన్ని వేడుకలకు వచ్చారు. చిరంజీవి గారి మనం గతంలో మాట్లాడుకున్నాం చట్టానికి కళ్ళు లేవు సంధ్యా థియేటర్, శోభన్ బాబు గారు చీఫ్ గెస్ట్ అది 100 days ఫంక్షన్కి. అట్లా దాసనారాయణ గారు ఏంటంటే సభాధ్యక్షత వహించడం, ముఖ్య అతిథిగా ఆయన పాత్ర పోషించడం. ఆయన మనం దీని స్టడీ అనే మాట నేను ఇందాక ఉపయోగించి అధ్యయనం అని చెప్పాను. అధ్యయనం ఏంటంటే అంతకంతకు విక్రమ పరాక్రముడిలాగా, త్రివిక్రముడిలాగా ఎదుగుతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి యొక్క ఈ వేడుకలలో పాల్గొంటే ఏంటంటే తన పెద్దరికాన్ని తాను కాపాడుకున్నట్టు, తాను కూడా నేను కూడా ఇదిగో మావాడు అని దాసనారాయణరావు గారు చెప్పుకోవడానికి, మావాడు చిరంజీవి అని చూపించుకోవడానికి దాసనారాయణరావు గారికి చిరంజీవి గారే ఉపయోగపడ్డారు నా దృష్టిలో. ఇది అధ్యయనం.
దాసనారాయణరావు గారు చిరంజీవి గారి కెరీర్కి దాసనారాయణరావు గారు ఏ విధంగా ఉపయోగపడ్డారు, ఎప్పుడు ఉపయోగపడ్డారు? ఒక సినిమా కథ రాశారా, ఒక సినిమాకి మాటలు రాశారా, ఒక సినిమాకి పాటలు రాశారా, ఒక సినిమాకి స్క్రీన్ ప్లే రాశారా, లేకపోతే ఒక అద్భుతమైన సినిమాని ఏమైనా చిరంజీవి గారితో నిర్మించి ఇదిగో ఇంత అద్భుతమైన సినిమాని ఇది తీశానని దాసనారాయణరావు గారు ఎప్పుడైనా చిరంజీవి గారికి ఒక కానుకగా అందించారా? లేదే. ఆయన 100వ సినిమా ఆయన దాసనారాయణరావు గారు తీసింది ఆయన అప్డేట్ అవ్వకుండా అట్టర్ ఫ్లాప్ సినిమా లంకేశ్వరుడు తీస్తే, ఇవాళకి లంకేశ్వరుడు సినిమా చూస్తే నాకు కేసరి గారి ఫోటోగ్రఫీను ప్రభుదేవ్ గారి కొరియోగ్రఫీ కనిపిస్తాయి. మీకు అర్థమైంది? ఇందాక కేసరి గారు అని మాట్లాడుకుంటారు, రౌడీ అల్లుడు, కొదమసింహం చూడాలి. ఎందుకు కేసరి గారు అంటే ఏంటి? సినిమాటోగ్రాఫర్గా స్వయాన దాసనారాయణ గారు మేనల్లుడు, గొప్ప సినిమాటోగ్రాఫరు. చోటాకే నాయుడు గారు కేసరి గారి దగ్గర కెమెరా అసిస్టెంట్గా తన ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి. తన తర్వాత తన వారసత్వాన్ని కేసరి గారు, చోటాకే నాయుడు గారు లాంటి ఒక సినిమాటోగ్రాఫర్ని చిరంజీవి గారికి అందించి వెళ్ళాడు. కేసరి గారు చేసినంత కూడా మీరు చేయలేదు దాసనారాయణరావు గారు. ఏ రోజు చేశారు దాసనారాయణ? ఆయన ఫంక్షన్స్కి వచ్చేవారు, అటెండ్ అయ్యేవారు, ఫంక్షన్స్లో ఆయన తన పెద్దరికాన్ని కాపాడుకునేవారు. చిరంజీవి నావాడు అని చెప్పుకోవటం వల్ల ఏమైపోయిందంటే పరిశ్రమలో దాసనారాయణ గారు అంటే విపరీతమైనటువంటి భయభక్తులు. ప్రేక్షకుల్లో అమ్మో దాసనారాయణ గారు. ఎస్, దాసనారాయణ గారి ప్రతిభని మనం ఇవాళ ఎవరు శంకించాల్సినటువంటి పరిస్థితి లేదు. రిలేషన్ గురించి మాట్లాడుతున్నా. ఒక శివరంజన్ కానీ, ఒక బహదూర్ బాటసారి కానీ, ఒక ప్రేమాభిషేకం కానీ, ఒక మేఘ సందేశం కానీ ఆయనే తీయగలరు. ఒక బొబ్బిలిపులు కానీ, సర్దార్ పాపారెడ్డి కానీ ఆయనే తీయగలరు, ఆయనే చేయగలరు. ఆ తర్వాత దాసనారాయణ గారు ప్రభ మసగబారిన తర్వాత ఆయన ఏంటంటే చిరంజీవి గారు తనకు చెప్పి తన చెప్పు చేతల్లో ప్రజారాజ్యం పార్టీని పెట్టాలనుకునేటటువంటి ఒక ఆలోచన దాసనారాయణ గారు చేశారు. ఆయన్ని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత ఆయన వెలుపలికి వచ్చేసి వెంటనే చిరంజీవి గారు తనను సంప్రదించేసి తనకి బాధ్యతలు అప్పచెప్పేసి తనకు అనుసరణలలో పార్టీని నిర్వహించాలని ఆయన అనుకోవటం. ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మీరు మేస్త్రి అనే సినిమా తీసి చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని మీరు హననం చేసి, మీరు చిరంజీవి గారు ప్రజారాజ్యం ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడినటువంటి ప్రసంగంలోని మాటలు తీసుకొచ్చి మీరు డైలాగ్స్ రూపంలో మీరు అందులో పెట్టి చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని మీరు ఎంత కాలరాయాలో అంత కాలరాసి మీరు ఆ సినిమా తీసి ఆయన ఏది మన 10 అవార్డులు, నంది అవార్డులు మగధీర సినిమాకి వస్తే ఉత్తమ నటుడు మాత్రం మీరు తీసుకుని, మగధీరలో రామచంద్రకి రావాల్సిన ఉత్తమ నటుడు పురస్కారాన్ని మేస్త్రి సినిమాకి కానీ మీరు తీసుకుని, ఇవన్నీ ఆయన స్థాయికి ఆయన వయసుకి తగినటువంటి పనులు ఆయన చేసింది. అలాంటిది ఇన్ని చేసిన దాసనారాయణరావు గారు ముద్రగడ పద్మనాభం గారి అంశం వచ్చి పార్కహేతులో ముఖ్యులందరూ కలుస్తున్న వేళ అందరూ చిరంజీవి గారు జీవితంలో చిరంజీవి గారు ఎప్పుడు రాలేదండి ఇటువంటి సమావేశాలకి. చిరంజీవి గారు వచ్చి ఆయన గౌరవానికి భంగం వాటిల్లకుండా చిరంజీవి గారు, ఎందుకంటే పల్లవరాజు గారు వస్తున్నారు కేంద్ర మాజీ మంత్రి వాళ్ళు, చిరంజీవి గారు కేంద్ర మాజీ మంత్రి వర్యులు, దాసనారాయణరావు గారు కేంద్ర మాజీ మంత్రి వర్యులు. ఆ గౌరవాన్ని అక్కడ అందరికీ ఇచ్చి ముఖ్యులకి పెద్దలకి ఇచ్చి చిరంజీవి గారు అక్కడ కూర్చుని ఆ తర్వాత దాసనారాయణరావు గారి ఇంట్లో ముద్రగడ పద్మనాభం గారికి వగైరా 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 XYZలకు లంచ్ ఇస్తున్నట్టే చిరంజీవి గారు దాసనారాయణరావు గారి ఇంటికి వచ్చి చిరంజీవి గారు మళ్ళీ మరొకసారి ఎన్నో మెట్లు దిగి కిందికి వచ్చి మీ ఇంటికి వచ్చి మీ గౌరవాన్ని పెంచింది మెగాస్టార్ చిరంజీవి గారు. కదా, చిరంజీవి గారిని దాసనారాయణ గారు పైకి తీసుకురావడం ఏంటి? ఎలా, ఏ విధంగా? చిరంజీవి గారి సినిమాలు ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేశారా? లేకపోతే ఆయన ఏమైనా సమర్పించారా, నిర్మించారా? అద్భుతమైన దృశ్యకావ్యాలను చిరంజీవి గారితో తీశారా? లేదే. రైట్, అందుకోసం అంటే మనకు ఈ సిరీస్ ఆఫ్ సెక్టర్స్ నడుస్తున్నాయి కాబట్టి ఒక అభిమాని పంపించారు, దీనిపైన కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఒక ప్రముఖ ఛానల్లో విన్నాము, వాస్తవమా ఇది ఏంటి అనేసి అంటే 100 Days ఫంక్షన్లో చాలా దానికి మన సభాధ్యక్షుడిగా వచ్చారు కదా, మరి ఆ టైంలో ఆయన ఏంటిది చేసిన వ్యాఖ్యలు వీళ్ళకి ఏమన్నా అలా స్ఫురించాయా, మరి ఆయనే స్వయంగా చెప్పడం ఏంటి అనేసి అందుకే మిమ్మల్ని అడగడం జరిగింది. మంచి వివరణ ఇచ్చారు, ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.